హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే సండే పొద్దున టైం 7 అయింది. మేము రిసార్ట్కి వెళ్తున్నాం, మేము మా అక్క వాళ్ళు కలిసి. సో మా ఇంటి దగ్గర నుంచి 1 hour చూపిస్తుంది. రిసార్ట్ నేమ్ వచ్చి లాస్ట్ వరకు చూడండి, నేను డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను. మీరు 1 డే అవుటింగ్ ప్లాన్ చేస్తుంటే ఇలా రిసార్ట్స్కి వెళ్ళండి, బాగుంటుంది. అంటే వర్క్ నుంచి కూడా కొంచెం రిలీఫ్ ఉంటుంది, ప్లస్ కొంచెం లైఫ్ నుంచి బ్రేక్ దొరుకుతుంది. కొంచెం ఎన్నిసార్లు చెప్తావా? నేను అదే అనుకుంటున్నా, ఏంది ఇంత కొంచెం ఇన్ని ఎక్కువ అయిపోయినా. వర్క్ నుంచి, లైఫ్ నుంచి, స్ట్రెస్ నుంచి, అన్నిటి నుంచి కొద్దిగా బ్రేక్ తీసుకోండి. సో 1 డే అవుటింగ్ వెళ్ళగలం. ఇప్పుడు మాకు లీవ్స్ లేదు. మా బెంగళూరులో ఉన్నావు, ఆంధ్రాలో ఉన్నావు, చెప్పాలి కదా. నేను బెంగళూరులో. ఇంకా మీరు నా వ్లాగ్స్ చూస్తున్నారు, మీకు తెలుసు అనుకున్నాను ఎక్కడ ఉంటాను. 20,000 ఫాలోవర్లు కొత్త ఛానల్ గైస్, 140 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. గ్రేటే కదా, మీరే చెప్పండి. సో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే బెంగళూరులో ఉంటా. సారీ, నాకు తెలుసు అనుకున్నా మీకు నేను ఎక్కడ ఉంటాను. సో చూపిస్తాను మీకు. టైం అయితే 7:20 అయింది. కిలోమీటర్స్ వచ్చి 50 కిలోమీటర్స్. అండ్ నేనైతే ఎక్కడ చూపిస్తున్నా గైస్, నేను డ్రై ఫ్రూట్స్ అయితే తెచ్చేసాను. మేము పొద్దున్న రోజు తింటాం కదా, సో నేను నైట్ కూడా పెట్టాను. సో ఇంకా కార్లో వెళ్తాం కాబట్టి నేను బాక్స్లో తెచ్చాను. సో అండ్ కొన్ని స్నాక్స్ కూడా తెచ్చుకున్నాం ట్రావెల్ చేసేటప్పుడు తినేదానికి. ఓకే, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వీడియో షేర్ చేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీసి ఎలా ఉంది అన్ని చెప్తాను. అక్కడ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో ఓకే, బాయ్. గైస్, మేమైతే రిసార్ట్ దగ్గర వచ్చేసాము. రోడ్ అయితే చాలా బాగుంది, చూడండి ఎంత బాగుందో. ఇటు పక్క అటు పక్క చెట్లు, మధ్యలో రోడ్డు, దానిపైన మేము. రోడ్ అయితే చాలా బాగుంది. ఓ మై గాడ్, నా హస్బెండ్ అసలు స్పీడ్ బ్రేకర్ ఉన్నా ఏమున్నా దూసుకెళ్ళిపోతుంటాడు. రాకెట్ ఇంకొక ఎన్ని మినిట్స్? 1 minute లో రిసార్ట్ రీచ్ అవుతున్నా. ఈ 5 నిమిషాల్లో 50 సార్లు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళం అండి. యా అని వస్తుంది, ఎందుకంటే క్లయింట్ తో అంటాం కాబట్టి ఇంకేం చేయలేము దాన్ని. ఓకే, ఏమన్నా మాట్లాడచ్చు కదా పారస్. ఐ డోంట్ నో వాట్ హావ్ టు టాక్. నువ్వు ఎప్పటి వరకు మన ఊటీ బ్లాగ్స్ అప్లోడ్ చేయవో, దాంట్లో ఆల్రెడీ ఇంత కష్టపడినా అదే ఇంతవరకు అప్లోడ్ చేయలేదు. నేను మాట్లాడతా, అప్లోడ్ చేయకపోతే ఊరికి నా ఎనర్జీ వేస్ట్. ఊటీ బ్లాగ్స్ అంటాడు ఎప్పుడు. నేను ఊటీ బ్లాగ్స్ చాలా ఉన్నాయి, అది చేయాలి. ఇప్పుడు బ్లాగ్ తీస్తా ఉన్నా, ఫేస్ అన్నా కనపడుస్తా ఉండే. మనం ఉండే కలర్ కి మినిమం కెమెరా దగ్గర కన్నా పెట్టాలి. ఓకే, నార్మల్ గా బాగా మాట్లాడతాను బ్లాగ్స్ లో అంతా. యాక్చువల్ గా మందే పెడతాను బ్లాగ్స్ లో, కానీ చాలా టైర్డ్, చాలా స్ట్రెస్ అయింది ఈ వీక్ అంతా. కొద్దిగా రిలాక్స్ అవుదాము. ఈ బ్లాగ్స్ ఇవంతా అక్కడ పని చేసి ఇక్కడ వచ్చి మళ్ళీ బ్లాగ్స్ చేసి, అందుకనే కొద్దిగా బ్రేక్ తీసుకుంటున్నా. మేము తీసేదే 2-3 వీడియోలు వచ్చేసా, అదే అనుకుంటా. ఎవరు రావాలనుకుంటారు గైస్, చాలా మంది అయితే వచ్చున్నారు. ఇక్కడ బైక్స్ ఇంకా కార్స్ అన్ని ఉన్నాయి. మేము అనుకున్నాం తక్కువ మంది ఉంటారేమో అని చెప్పి, కాకపోతే బాగానే వచ్చున్నారు గైస్. సో నేను లోపలికి వెళ్ళిన తర్వాత రిసార్ట్ ఎలా ఉంది అని చూపిస్తాను. ఓకే, స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్ గైస్. రిసార్ట్కి అయితే వచ్చేసాము. కార్ అయితే పార్క్ చేద్దాం. నా హస్బెండ్ ఓవర్ యాక్షన్ చేస్తే షూస్ వేసుకుంటున్నాడు. సో కార్ పార్క్ చేసాము. ప్లేస్ చూడండి ఎంత బాగుందో. ఇంత దూరం ఎందుకు వస్తాం అనుకుంటాం కదా. సో ఈ పీస్ కోసమే, ట్రాఫిక్ నుంచి, సిటీ లైఫ్ నుంచి, అన్నిటి నుంచి బయట.
నెట్ సిటీ లైఫ్ నుంచి ఇలా అప్పుడప్పుడు బ్రేక్స్ తీసుకోవాలి గైస్, తీసుకుంటేనే లైఫ్ బాగుంటుంది. సో యా, నేను చూపిస్తాను మీకు రిసార్ట్ ఎలా ఉంది. మీకు బెంగళూరులో ఉండి ఇంట్రెస్టెడ్ అయితే బాగుంది, మీకు నచ్చినట్టయితే ఇక్కడ ఒక వీకెండ్ ఎప్పుడన్నా ఇక్కడ డే అవుటింగ్ ఉంది, అలానే రిసార్ట్స్లో కూడా ఉండొచ్చు బుక్ చేసుకొని. మేమైతే డే అవుటింగ్ కోసమే వచ్చాము. యా వెళ్తున్నాము, నేను చూపిస్తాను రిసార్ట్ ఎలా ఉంది. వైల్డ్ వ్యాలీ అడ్వెంచర్ రిట్రీట్. సో మేము రిసార్ట్కి అయితే వచ్చేసాము. యా విచ్ ఇస్ లుకింగ్ గుడ్, చూడండి. హే గైస్, ఇదైతే ఎంట్రన్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, వైల్డ్ వ్యాలీ అడ్వెంచర్ రిట్రీట్. సో ఎంట్రన్స్ అయి చిన్న టూర్ చేస్తాను ఎలా ఉంది అని చెప్పి. వైల్డ్ వ్యాలీ రిసార్ట్, ప్లేస్ అయితే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఎటు చూసినా చెట్లు అయితే ఉన్నాయి. సో చాలా బాగుంది చూడడానికి అయితే. ఇక్కడ చిన్న చిన్న కోడి కూడా ఉంది, కోడి పిల్లలు కూడా ఉన్నాయి, కోడి కూడా ఉంది. రిసార్ట్ అయితే చాలా బాగుంది గైస్. ఇక్కడ గ్రీనరీ నాకు బాగా నచ్చింది. ಸರ್ ಇಲ್ಲ ನೈಲಾನ್ ಕ್ಲಾತ್ ಸಿಗತ್ತಾ? ಟಿ ಶರ್ಟ್ ಇಸ್ ದರ್, ಓಕೆ. ಓನ್ಲಿ ಟಿ ಶರ್ಟ್ ಇಸ್ ಇನಫ್? Shorts you don't have then? గైస్ రిసెప్షన్లో సైన్ చేసి వచ్చిన తర్వాత ఈ బ్యాండ్స్ అయితే ఇస్తారు, ఇది మనం వేసుకోవాలి. ఏరా వేసుకోవాలంటే వేస్తా కదా. నేను నీకు ఎట్లా వేసాను, నాకు ఎట్లా వేసాను గాడిదే. దట్స్ ఓకే. ఏంది ఓకే, పడిపోతే మళ్ళీ ఫుడ్ పెట్టరాడు, బ్యాండ్ ఉంటేనే ఫుడ్. నా హస్బెండ్ కి ఇక్కడ వచ్చి ఎప్పుడు ఫుడ్ తిందామనే ఉంది, దేనిపైన లేదు అసలు, ఫుడ్డే కావాలంట ఫస్ట్. వీళ్ళ ప్రాపర్టీసే ఇంకా ఈ ప్లేసెస్లో ఉన్నాయంట. సో మీకు ఇంట్రెస్ట్ అయితే ఇవి కూడా విజిట్ చేయొచ్చు. వెయిటింగ్ అన్నా మీకోసమే బ్రేక్ఫాస్ట్ చేద్దామని. సో మా అక్క వాళ్ళు అయితే వచ్చేసారు, మేము పేమెంట్ చేసాము. సో వీళ్ళు బ్యాండ్స్ కోసం అయితే ఇక్కడికి వచ్చారు. ఏం పెట్టుకుంటావు చుట్టూ బ్లాగ్ లో? ప్లేట్ తీసుకుంటా. ఇడ్లీ, వెజ్ కుర్మా, చట్నీ, టమాటో బాత్, మా పారెస్ అయితే ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా, టమాటా రైస్, సాంబార్, చట్నీ వేసుకున్నాడు. నేను వాటర్ మెలన్, ఉప్మా, ఎగ్, దోశ అండ్ టమాటా బాత్. చూడు అక్క ఎంత బాగా బ్లాగ్ లో వస్తాను. సో మా అన్న కూడా అంతే, హాఫ్ వరకు వెళ్ళారు, వచ్చేసారు. చాలా కష్టం అనుకుంటా వెళ్ళడానికి. ఇప్పుడైతే పారెస్ వెళ్తున్నాడు, పైన వరకు వెళ్తాడంట. 500 బెట్ అని చెప్తున్నాడు, చూస్తాం.
సో వీళ్ళైతే బెట్ చేస్తున్నారు ఎక్కితే ఎంత ఇస్తామని చెప్పేసి. 2000 అన్నాడు. 2000 అనేసి మన గుమ్మిన ఉండు. ఎంత? ఉండు. నేను ఎక్కకపోతే నీకు 1000 ఇస్తాను. నేను ఎక్కేస్తాను, నువ్వు నాకు 2000 ఇవ్వాలి. సరే నువ్వు నాకు 1000 రూపాయలు ఇస్తాను. ఫోన్ పే ట్రాన్స్ఫర్ కాలేదో అని చెప్తా. గంట కొనేసినట్టే నీ ఫోన్ నువ్వు కిందకి వచ్చేటప్పటికి నీ ఫోన్ పేలో 1000 రూపాయలు ఉంటుంది. మంచి హుషారు. పారస్ అయితే చాలా ఫాస్ట్ గా ఎక్కుతున్నాడు. లెట్స్ సీ పైకి వెళ్ళగలుగుతా. ఏంది ఇంత ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాడు? ఎక్కేస్తాడు చూడు. అన్నకు కూడా ఇక్కడ ఉండే అన్నకు కూడా కాన్ఫిడెన్స్ ఉంది పారస్ ఎక్కుతాడని. సో పారస్ అయితే ఎక్కేస్తున్నాడు. గ్రేట్. పారేజ్ ఇక్కడ కూడా వీళ్ళు చెప్తున్నారు ఎంత దూరం వెళ్ళాడు అబ్బాయి అని చెప్పి. అన్న నాలో అస్సలు కాదు. పారస్ అయితే వెళ్ళిపోయాడు పైకి. నైస్. గంట కొట్టు పారస్. యా తీసాను కానీ అంత క్లారిటీ లేదు. పారస్ అయితే పైన వరకు ఎక్కేసాడు. అక్కడ గంట కూడా పెట్టాలి. కాలు తీసేసే పారేస్ వచ్చేస్తావు రో. అదిరా అది అట్లుండాలి. పారిస్ అయితే మొత్తం ఎక్కేశాడు చాలా ఫాస్ట్ గా. సూపర్ గా వెళ్ళాడు అసలు. ఏమన్నా మాట్లాడవే. జిప్ లైన్ కి వెళ్తున్నా, తిరిగి వస్తానో రానో తెలియదు. సో తిరిగి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చూడండి గైస్, మా వైఫ్ ఇంకా పైకి పోకుండా ఇక్కడే వెయిట్ చేస్తాను నేను వస్తా అనేసి. నా కోసం వెయిట్ చేస్తుంది. బెల్ట్లు వేసినారు జిప్ లైన్ కి. సో ఇక్కడ చూడండి ఇట్లా టెంట్ స్టే కూడా ఉంది ఇక్కడికి వస్తే. సో ఇది కొద్దిగా ఎకనామికల్ గా ఉంటుంది టెంట్ స్టే. సో ఇక్కడ పైకి ఎక్కి అక్కడి నుంచి మళ్ళీ కిందికి పోవాలి. మా వైఫ్ బాగా అసలు ఈ రోప్ అయితే చాలా భయం. తెలీదు నేను ఉంటానో పోతాను. జిప్ లైన్ ఇట్లా ఇది చూడండి గైస్, జిప్ లైన్ కి రోడ్ ఎట్లా ఉందో. గైస్ ఒక రైడ్ కోసం ఇంత పైకి ఎక్కే కష్టపడాలి. అమ్మా మన ఏజ్ 27 కానీ మన బాడీ పార్ట్స్, మెయిన్లీ నా బాడీ పార్ట్స్ అంతా 80-90 ఇయర్స్ అయిపోయింది. వచ్చేసాం రైడ్. కమ్ ఆన్, యు కెన్ డు ఇట్ కావ్య, రా. అయిపోయింది, ఫుల్ అలసిపోయా. సో ఇప్పుడు పైకి వచ్చాం గైస్. ఇద్దరు బాగా గస వచ్చేసింది చూడండి గైస్. అన్నా ఇదేనా? సో ఇది ఒకటి జిప్ లైన్ గైస్. అటు చూడండి మా తమ్ముడు ఎక్కుతున్నాడు. చూడండి జారినామంటే గైస్ ఇక్కడ
డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతుంది. మర్చిపోయాను గైస్. పైన నుంచి అంట సాయి కదక్క. సో ఇక్కడైతే ఒక చిన్న లేక్ ఉంది. ఇక్కడ దీనిపైన వాక్ చేస్తా వెళ్ళాలి. బాగుందన్న జిప్ లైన్. ఫస్ట్ భయం అనుకున్నా, అస్సలు భయం లేదు. ఫస్ట్ మిమ్మల్ని చూసి వస్తాను, నేను చేయగలుగుతాను. ఓకే, ఇక్కడ వాక్ చేస్తా పోవాలి. ఓకే, ఇది నేను వెళ్తాను, నాకు భయం ఉండదు అనుకుంటా. ఏమో అక్కడ గైస్ మేము ట్రెక్కింగ్ చేసాము, ఇక్కడ జిప్ లైన్ వెళ్ళాము, ఇంకా కొన్ని వాకింగ్, రోప్ పైన వాకింగ్ ఇలాంటి యాక్టివిటీస్కి అంతా వెళ్ళిన తర్వాత ఇక్కడ కయాకింగ్ ఉందంట, అక్కడికైతే వెళ్తున్నాం మేము. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి. గైస్ ఇక్కడ పూల్ ఉంది, చాలా బాగుంది. వెనకనే చెట్లు, గుట్ట, ఇక్కడ పూల్, సూపర్గా ఉంది వ్యూ అయితే. సో ఇక్కడైతే మా వాళ్ళందరూ కయాకింగ్ వెళ్తున్నారు, చూపిస్తాను. ఇక్కడైతే కయాకింగ్ కి ఇద్దరు వెళ్ళున్నారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత మేము వెళ్దాం అనుకుంటాం, కాకపోతే వాటర్ వచ్చి స్మెల్ వస్తుంది, బాగాలేదంట. సో మేము థింక్ చేస్తున్నాం వెళ్దామా వద్దా అని. సో యా, లెట్స్ సీ. గైస్ మేము స్విమ్మింగ్ పూల్ దగ్గర వచ్చాము. నా బట్టలు మా హస్బెండ్ కార్ లో పెట్టేసి వచ్చాడు. వెళ్ళి తీసుకురా అంటే తీసుకురావట్లే, కార్ ఏం దూరంగా ఉంది. నాకు వెళ్ళడానికి, నేను అది ట్రెక్కింగ్ అంతా చేసాక టైర్డ్ ఉన్నాను, వెళ్ళట్లేదు. సో స్విమ్మింగ్ పూల్ అయితే చాలా బాగుంది. నేను అడిగాను అక్కడ ఉండే వాళ్ళని, బట్టలతో దిగొచ్చా అని. జీన్స్ ఉంది కదా, అలో చేయమన్నారు. చూడాలి గైస్, ఇక్కడ బట్టలు అయితే అమ్ముతున్నారు. ఐ మీన్ మైలాన్ క్లాత్ అయితే ఇస్తున్నారు, 300 అంట. అది తీసుకుంటాం, లేకపోతే కార్లోకి వెళ్ళి నా బట్టలన్నా తెచ్చుకోవాలి. యా, లెట్స్ సీ. గైస్ ఎండ అయితే ఫుల్ గా ఉంది, ఎండ కన్నా దిగాలనిపిస్తుంది. బట్టలేమో కార్లో తీసుకోవాలి. చిన్నప్పుడు అరస్తా అమ్మే అమ్మే బాగా ఇట్లే కదా. ఏమొచ్చినాయి 4 సైడ్లు కింద ఉందా చూడ, కొట్టింటారు దారాలు దగ్గర. भाई एक ड्रॉप भी नहीं जाता साइड के. ఎవరు లేరు కదన్న ఇది. ఓపెన్ ఉంది కదా.
మళ్ళీ నువ్వు నీళ్ళు తాగలేవు. నీళ్ళు తాగేది బాటిల్ క్యాప్ పోగదు. సరే మళ్ళీ కూలింగ్ పోతుంది కదా. ఏం పోలే. నేను ఉన్నా బయట పక్కన. ఇంకొక స్పూన్ ఎందుకు ఎక్కించిన? ఎక్స్ట్రా కుక్క పడవచ్చు తినిపించే అది వచ్చి మష్రూమ్ బాగా ఇచ్చిన. అన్న స్పూన్స్ కావాలి చిన్న. చిక్కుతుంది 2-3 ప్లేట్స్. చిన్న స్పూన్స్ కావాలా? నాదే ఇంకొంದು వాటర్ బాటిల్ స్పూన్స్ కూడా. ಹೌದಾ? స్పూన్స్ ఇదే ఉంది. రెండు ఎందుకు వేసినావా? కలర్ మారుస్తా ఉన్నా నేను. కలర్ చేంజ్ రిసార్ట్ నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూసారా 8.3 కిలోమీటర్స్ 27 minutes. దిస్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ బెంగళూరు. ఇంక ఈ ప్రపంచంలో ఎక్కడా జరగదు ఇన్ని కిలోమీటర్లు ఇంత లాంగ్ టైం పట్టడం. బాగా